శ్రమశక్తి అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? శ్రమ చేయగలిగే శక్తిని శ్రమశక్తి అంటారు. శ్రమశక్తి అమూర్తం, రూపం ఉండదు దానికి. మనిషి లోపల ఉంటుంది. శ్రమకు ఒక రూపం వస్తుంది. శ్రమశక్తి వస్తువుల్లోకి వెళ్ళి అది రూపం మార్చుకున్న తర్వాత అది ఒక అవసరం మనం తీరుస్తూ ఉంటే అక్కడ దాంట్లోకి శ్రమశక్తి పంపయిందని అంటాం. ఒక రూపంలోకి వెళ్ళిన శ్రమశక్తిని శ్రమ అని పిలుస్తాము. శ్రమశక్తి మనిషి లోపల ఉంటుంది కాబట్టి దీన్ని మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. నీకు ఏ పని చేతనైతే ఆ పనిలోకి నువ్వు దాన్ని పంపించగలవు. ఏ వస్తువైనా తయారవుతుంది. ఒకే మనిషి వ్యవసాయం చేయొచ్చు, ఒకే మనిషి కుండలు చేయొచ్చు, ఒకే మనిషి చెక్కని నాగలి కింద మార్చుకోవచ్చు. కమ్మరం పని చేయటం చేతనైతే నాగలి కరువు చేసుకోవచ్చు. అది బయటికి వెళ్ళేదాకా దానికి రూపం ఉండదు. బయటికి వెళ్ళినాక రూపంలోకి వెళ్తుంది. ఒక వస్తువు మీద పనిచేసి మరో వస్తువు కింద మార్చే క్రమంలో ఈ శ్రమశక్తి శ్రమగా మారే వస్తువులోకి వెళ్తుంది. మట్టి ఉంటుంది, కుమ్మరి సారి ఉంటుంది. మట్టిని తీసుకెళ్ళి ఒక రూపం తీసుకొచ్చి కుండ చేస్తే కుండలోకి ఆ కుమ్మరి పని చేసి ఆయన శ్రమశక్తి వెళ్ళిందని అంటాం.